నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. KPHB MRO ఆఫీస్ లైన్లో అక్రమ నిర్మాణాల తొలగింపు. అంతిమ సంస్కారంలో పాల్గొని పాడె మోసిన దొడ్ల వెంకటేష్ గౌడ్. దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లే పరిస్థితి లేదు, కాకాని పూజిత. ముగ్గురు సీఎంల భేటీపై హరీష్ రావు సంచలన ప్రశ్నలు. ఉద్యమకారుడు గొట్టిముకుల పద్మారావు మృతి, కుటుంబాన్ని పరామర్శించిన కవిత. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటి కీర్తి సురేష్. KPHB కాలనీ MRO ఆఫీస్ లైన్లో అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా జూలిపించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను JCBలతో తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల అనునిత్యం ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడుతుండటంతో ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్వేన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు గుడ్ల శ్రీనివాస్ తండ్రి గారైన గుడ్ల శంకరయ్య మరణించారని విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొని వారి పాడె మోశారు. ఈ సందర్భంగా గుడ్ల శంకరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం అందించాలని ఆకాంక్షించారు.
రంగారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంఘ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన వారు ఆహార నాణ్యత, వసతి, విద్య, ఆరోగ్య సౌకర్యాలపై ఆరా తీశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మెడిసిన్ కిట్లు అందుబాటులో ఉంచాలని, దోమతెరలు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, యూనిఫామ్లను త్వరగా పంపిణీ చేయాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, అధికారులు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన వసతి, మెరుగైన సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. నేడు ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లడానికి ఇష్టపడడం లేదని, ప్రభుత్వాన్ని, అధికారులను నమ్మే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు ప్రజలు నేరుగా వైఎస్ జగన్ ను ఆశ్రయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీ కృషి చేస్తుందని కాకాని పూజిత స్పష్టం చేశారు. ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల దగ్గరకో, వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గరకో, మీడియా దగ్గరకో వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది అని వెళ్ళబుచ్చుకుంటున్నారు. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం మానేసి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళందరూ మా జగనన్న దగ్గరికి రావడం స్టార్ట్ అయిందో, గవర్నమెంట్ స్టార్ట్ అయినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ పరిస్థితి ఉంది అని అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈ గవర్నమెంట్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి. గవర్నమెంట్ నడిపేటువంటి వాళ్ళు, పోలీసులు అందరికీ తెలుసు మా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మేము చేతగాని వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్లో ఈ ఆలోచన ఉంది అని చెప్పి. కాకపోతే ఎటువంటి ఆలోచన ఉన్నా ఏం చేసినా కానీ మేము మా స్టైల్ ఆఫ్ వర్కింగ్ మార్చుకోదలుచుకోలేదు. మేము అధికారంలో ఉన్నాం, మాకు ఎవరు అడ్డొచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడతాం కదా. ఇదిగోండి ఇంతమంది బాధితులు ఉన్నారు, ఈ బాధితులకు మేము న్యాయం చేశాము అని చెప్పి చూపించండి, ఒక్కరిని చూపించండి. మేము 100 ఇన్సిడెంట్లు చెప్తున్నాము. హోంమంత్రి అనిత గారు డైరెక్ట్గా ఫోన్ చేస్తే కూడా ఆ మాటను కూడా లెక్క చేయలేదు. మదనపల్లిలో లేదు మేము న్యాయం చేసుకుంటామని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మేము క్రైమ్ రేట్ మీరు తగ్గిస్తే మీ మీద ఎందుకు నమ్మకం లేదు ప్రజలకి? ఎందుకని మీ మాటకు గౌరవం ఇవ్వలేదు? అందుకని మీరు చెప్పుకోవడానికి, ఉపన్యాసాలు దంచుకోవడానికి కాదు, ఫ్యాక్ట్స్. దానికి సంబంధించి ఈరోజు క్రైమ్ రేట్, పాత క్రైమ్ రేట్ ఇదిగో ఇది, కొత్త క్రైమ్ రేట్ ఇదిగో ఇది, మేము ఇంత తగ్గించాం, ఇంత పర్సెంటేజ్ అని చెప్పి చూపించండి. ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ప్రశ్నలు సంధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ముగ్గురు సీఎంల సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చోబెట్టారని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై జరిగిన సమావేశంలో నీళ్ల మంత్రిని కూడా లోపలికి అనుమతించకపోవడం వెనుక అంత రహస్యం ఏంటని ప్రశ్నించారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ISWR ఇంటర్స్టేట్ ఇంజనీర్లు కానీ మన ENCని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయటపెట్టి, నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? RDSకు నీటి వాటా సాధించిండ్రా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు గొట్టిముక్కల పద్మారావు మరణం రాష్ట్రంలో విషాదాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శనివారం కుకట్పల్లిలోని గొట్టిముక్కల పద్మారావు నివాసానికి వెళ్లిన కల్వకుంట్ల కవిత ఆయన చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు.
నటి కీర్తి సురేష్ కుటుంబ సమేతంగా ఈ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి గారి సూచనల మేరకు ఢిల్లీ బాబు వారి దర్శన ఏర్పాట్లను సమన్వయం చేశారు. జేఎన్ఎంఆర్ కాలనీలో వాటర్ ట్యాంకులు పూర్తిగా పాడైపోవడం వలన కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ జాలిపతి గోపాలకృష్ణ మాట్లాడుతూ, గతంలో మేము 38 ట్యాంకులు కాలనీ ప్రజలకు ఇచ్చి ఉన్నామని, అలాగే ఈ రోజు మళ్ళీ 12 ట్యాంకులను పేద ప్రజలకు అందజేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పటి వరకు కాలనీ వాసులకు మొత్తం 50 ట్యాంకులు అందజేశామన్నారు. జేఎన్ఎంఆర్ కాలనీలో మేము గతంలో అన్నట్లుగా ట్యాంకులు పోయిన వాళ్ళందరికీ కూడా సగం డబ్బులు వాళ్ళు ఇస్తే సగం డబ్బులు మేము కడతానన్నాం. సుమారు ఇప్పుడు 50 ట్యాంకులు ఇచ్చాం. సుమారు 6 లక్షలు పబ్లిక్ ఇచ్చింది. పోయిన ట్యాంకులు పోయిన వాళ్ళు ఇచ్చారు. 6 లక్షలు మేము పార్టీ తరఫున ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, పార్టీ సహకారంతో, సౌజన్యంతో మేమంతా ఈ పని చేస్తున్నాం. పేదలకు ఏ పని ఉన్నా, అట్లాగే ఇక్కడ కరెంటు వైర్లు పోయినా, నీళ్లు రాకపోయినా, మొన్న ఎండాకాలం కూడా ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఫోన్లు చేయగానే మేము ఎమ్మటే ఆఫీసర్లను ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ అప్పటికప్పుడు ట్యాంకులు ప్రైవేట్గా తీసుకొచ్చి కూడా మేము చేయడం జరిగింది పార్టీ తరఫున. మేము ఎప్పుడూ కూడా జేఎన్ఎంఆర్ కాలనీలో ఏ పని ఉన్నా మాకు చెప్తే చేస్తాము పార్టీ తరఫున. అలాగే ఇంకొక 50 ట్యాంకులు, ఇంకా 60 ట్యాంకులు ఉన్నాయి. వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసుకుంటే ఆ మిగతా వాళ్ళకు కూడా మేము పార్టీ తరఫున మేము చేయగలిగింది చేస్తాము. అట్లాగే అందరూ కూడా దీన్ని సహకరించి ఇక్కడ మా స్థానికంగా ఉన్న భాష, శివాజీ, అట్లాగే సుబ్రహ్మణ్యం గారు, ఇంకా తదితరులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ మోటివేట్ చేసుకొని డబ్బులు వసూలు చేసి మాకు ఇవ్వటం. మేము 6 లక్షలు వేసి మొత్తం 50 ట్యాంకులు కొని ఇది 6 నెలల నుంచి, సుమారు 6 నెలల నుంచి చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా శుభ్రంగా సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇట్లాగే షేర్గా సగం మీరు పెట్టుకుంటే సగం మేము పెడతాము. ఏ పనైనా మేము చేయించుకోవడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము పార్టీ తరఫున. మేము ఏది చేసినా పార్టీ తరఫునే, మా సొంతంగా కాదు. మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికే మేము పని చేస్తున్నాము. మీరు కూడా దయచేసి మాతో సహకరించి పనులు ఏమన్నా ఉంటే చేయించుకోవడానికి మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి పంచాయతీ పరిధిలోని మంగంపేటలో జూలై 2న జరగనున్న బీబీజీ రామ్జీ గ్రామీణ పథకం ప్రారంభోత్సవం ఏర్పాట్లను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్ పరిశీలించారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటి భారీ ఎత్తున రూపుమాత్రం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జూలై 1వ తారీఖు నుంచి అమలు మన ప్రియతమ వ్యవసాయ శాఖ మంత్రి మరియు గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ మంత్రి
తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పెద్దలు గత 3 రోజులు నియోజకవర్గాల్లో వదిలేసి కాళేశ్వరంలో మీటింగ్ కాదు మా రైల్వే గురించి రావాలి అని ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు రికమెండేషన్ చేస్తే వస్తుంది. ఆశామాషగా రాలేదని తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చిన సద్వినియోగాన్ని మనం అందరం కష్టపడి ఎలాగైతే పిలుపులు అన్ని వేళ్ళు కలుపుకొని అది పిలుపులు అవుతుంది. నార్పల అనంతపురంలో స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఉపాధి హామీ అనేది. ఆ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా చాలా మంది రైతులు అయ్యా దీన్ని ఫార్మర్స్కి అనుసంధానం చేయిందని ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నారు. బట్ మన మోడీ గారు మాత్రమే ఇప్పుడు ఇది విత్డ్రామ్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫార్మర్స్కి అనుదానం చేస్తామని చెప్పి ఒక పాయింట్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. ఎందుకంటే మనం ఎక్కడో అంటే ఒక పని జరుగుతుంది, దాని ఉద్దేశం ఏంటంటే మనం గవర్నమెంట్ మారచ్చు కానీ ఈ ప్రోగ్రామ్ మారదు. కాబట్టి 2006 నుంచి 2026కు ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అంటే దేశంలోనే రాయలసీమలో ఫస్ట్ పెట్టినారు, మళ్ళీ అదే రాయలసీమలో మనకు వచ్చింది అవకాశం. అదే చెప్పారు ఈరోజు కమిషనర్ గారు. ఎంత అదృష్టం అండి రైల్వే కోడ్ కంటే. ఒక 2 దశాబ్దాల పాటు ఒక ప్రోగ్రామ్ ని డిజైనింగ్ చేస్తే దేశమంతా ఆ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ లాంచ్ అవుతుంది. ఇక్కడ మళ్ళా మనము మీ అందరికి కూడా రైతులకు అందరికి చెప్తున్నాం ఏంటంటే రేపు ఒక మెమరాండం రెడీ చేస్తున్నాం రూపానంద రెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అంటే మనం ప్రతిదీ కాకుండా మా ఊర్లో లైట్ లేదు, మా ఇంటి వెనక కాలువ లేదు, ఇది కాదు, అవన్నీ మన కిందికే వస్తాయి. రైల్వే కోడూరుకు నిలిచిపోయే పనులు పెద్ద మీరు అందరూ ఉన్నారు, 50 మంది కావాలి. ఆ వాలంటీర్లకు కూడా ఒక 2 రోజుల ముందే మనం డ్రెస్ ఇస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే అందరూ స్టేజ్ చుట్టూనే పనిచేస్తుంటారు, అట్లా కాదు. మన ఊర్లో మన ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే 10వ లైన్లో 20వ లైన్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా మనం నీళ్లు మజ్జిగ కొన్ని వేల ప్యాకెట్లు అరేంజ్ చేస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు ఇంకో గొప్ప మాట ఎందుకు చెప్తున్నా అంటే మనకి కార్యక్రమాన్ని కోర్టు చేసుకొచ్చినందుకు మనం ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాం. అదేవిధంగా లోకేష్ బాబు గారికి మన కోడూరు ప్రజల తరపున అందరి తరపున. అల్లూరు జిల్లా అరకులోయ మండలం కేంద్రంలో గిరిజన యువత క్రీడా కళ సాకారం. అరకులోయలో నూతన వాలీబాల్ కోర్టుకు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తల్చారాని మాట్లాడుతూ గిరిజన యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం ఉందని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. ओम या पर्णीर्या अनाविश्वायास्य विश्विनीः बृहस्पतिप्रसूदास्थारो चन्द्रकं हसः फलं मनोरथमलं पुत्र पौत्र प्रबद्धकं అనుదరాణి గారు పార్లమెంట్ సభ్యురాలు వారు కొబ్బరికాయ కొట్టి సప్పట్లతో కరతల గొంతుల మధ్య వారి తర్వాత ఎంపీ గారు అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఈరోజు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నేను స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యాను, లేకపోతే ఉన్న టైంలో ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ దీని వెనుక ఉన్న కర్త కర్మ క్రియ అంతా కూడా గౌరవనీయులు పెద్దలు అయిన సుబ్బారెడ్డి సార్ గారికి మనమందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకు అంటే మన గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీన్స్ కంప్లీట్గా వేరుగా ఉంటుంది సార్. వాళ్ళు ఈ క్రీడ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళ ఎనర్జీ స్టామినా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి మనం కొంచెం పుషప్ ఇస్తే చాలు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఆడతారు సార్ అని చెప్పి ఇలా అరకులోని వాలీబాల్ కోర్ట్ ఒకటి మనము ఇచ్చామని అంటే అక్కడ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, చాలా బాగా ఆడతారు సార్ అని చెప్పి నేను చెప్పగానే వితిన్ 2 daysలో ఆయన నాకు ఈ అరకు వ్యాలీ వాలీబాల్కి 30 lakhs ఇవ్వడం జరిగింది. అయితే మీ అందరి తరఫున అరకు పార్లమెంట్ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.